ఈరోజు మన కిచెన్‌లో కొబ్బరన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా నా స్టైల్‌లో చేసిన కొబ్బరన్నం చాలా మంచి రుచిగా చాలా బావుంటుంది. అలాగే ఇలా మనం నైవేద్యంగానైనా లేదా లంచ్‌లోకైనా, లంచ్ బాక్స్‌కైనా తీసుకెళ్ళొచ్చు. మరి మృదువుగా ఎంతో రుచికరమైన ఈ కొబ్బరన్నాన్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా అన్నం వండడానికి కుక్కర్‌లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడిగి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల నీళ్లను తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూద్దాం. అన్నం చక్కగా ఉడికింది. సో, ఇలా ఉడికించిన అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టామంటే కాస్త పొడి పొడిగా అవుతుంది. అలాగే ఇక్కడ నేను మనం వండిన అన్నం మొత్తం తీసుకోకుండా సగం అన్నాన్ని మాత్రమే అంటే ఒక 2 కప్పుల ఉడికించిన అన్నాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె బాగా వేడెక్కాక 1, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ముందుగా పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను, 2 లవంగాలను తీసుకోండి. ఇలా ఇందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేయడం వలన కొబ్బరన్నం రుచి అనేది చాలా చాలా బావుంటుంది. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 1, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే తరిగిన 3, 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. సో, పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరి తురుమును 1:30 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశామంటే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. అన్నీ కలిసేలా బాగా కలిపామంటే కొబ్బరన్నం రెడీ అయినట్లే. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగానైనా లేదా బాక్స్‌లోకి తీసుకొని లంచ్ బాక్స్‌గా అయినా తీసుకెళ్ళొచ్చు. మంచి రుచిగా పొట్టకి హాయిగా ఉండే ఈ కొబ్బరన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.